హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా బిగ్ బాస్ షోలో నైట్ జరిగిన ఎపిసోడ్ గురించి అయితే జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా ఎటువంటి బోర్ లేకుండా మాట్లాడతాను. ఏం లేదండి, నిన్న జరిగిన ఎపిసోడ్లో ఎక్కువగా చూసినట్లయితే సోనియాకి విష్ణుప్రియకి మధ్య ఎక్కువ కన్వర్జేషన్ అయితే కనిపించింది. లైక్ సోనియా ఏంటంటే ఎక్కువగా విష్ణుప్రియని లైక్ క్యారెక్టర్ అనలైజేషన్ చేయడం కానీ, లైక్ తన యొక్క పర్సనల్ థింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, లైక్ తను ఏదో 18+ అడల్ట్గా కామెడీ చేస్తున్నట్టు తన మీద కొంచెం మాట్లాడడం కానీ చేసింది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. కోర్స్ ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, విష్ణుప్రియ గారికి ఏదో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కూడా ఉంది. లైక్ తనకి ఫాదర్ అండ్ మదర్ లేరు, లైక్ వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు. రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా విష్ణుప్రియ తీసుకోవాల్సి ఉంది అని చెప్పేసి తన లైఫ్ స్టోరీ కొంచెం తన యొక్క లైఫ్ గురించి మనకు తెలుసు, తను ఎలా లీడ్ చేస్తుంది ఏంటి. అయితే ఇక్కడ సోనియా ఇలా మాట్లాడడం అయితే తప్పు అనిపించింది సోనియా గారు. ఎందుకంటే లైక్ ఆ మాట మాట్లాడకూడదు. లైక్ మీ ఫ్యామిలీ, నీకేమన్నా మీకు ఫ్యామిలీ ఉందా అలా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్లో ఎలాంటి ఫీల్ కలిగింది అంటే తనకి ఎవరు లేకపోయినా మేము ఉన్నాము అని గట్టిగా అందరికీ చెప్పాలనిపించింది అనమాట. ఎందుకంటే అక్కడ ఫీలింగ్ అలాంటిది, మనిషికి మనిషి తోడవకపోతే ఎలా. సో తన నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తిను వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ తనకు నచ్చట్లేదు అని చెప్పేసి ఉంటుంది. ఆబ్వియస్లీ టు బి ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి అంటే లైక్ సోనియా యొక్క మాట తీరు చెప్పాను కదా, టాకింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, మాట్లాడే పద్ధతిగా మాట్లాడడం అనేది కొంచెం తెలియట్లేదు అంతే. బట్ ఒక ఆడపిల్ల అలానే మాట చెప్పే సమాధానం కలిగి ఉండాలి, బట్ మాట్లాడే పద్ధతి తనకి రైట్ వేలో మాట్లాడడం తెలియట్లేదు అంతే. దానివల్ల ఏమవుతుందంటే రాంగ్గా వెళ్ళిపోతుంది కన్వర్జేషన్ ఎవరితో మాట్లాడినా. సో అదే మెయిన్ థింగ్. మరొకటి ఏంటి అంటే తన డ్రెస్సింగ్ సెన్స్ అయితే బాగుంటుంది. అంటే ఎవరి గురించి ఇప్పుడు అందరూ నాకు కొత్తే, నేను ఒకళ్ళనే నెగిటివ్ తీసి ఒకళ్ళనే పాజిటివ్ తీసి అలా ఏం లేదు. ఎవరిలో ఏ ప్లస్ క్వాలిటీస్ ఉన్నాయో నేను మాట్లాడుతున్నాను ఆ షో గురించి నాకు అనిపించిన ఒపీనియన్. డ్రెస్ విషయానికి వస్తే సోనియా గారి డ్రెస్ చాలా బాగుంది ఇప్పుడు వరకు కూడా. ఫ్రమ్ ద స్టార్టింగ్ ఎపిసోడ్ ఆన్వర్డ్స్, గ్రాండ్ లాంచ్ దగ్గర నుంచి కూడా డ్రెస్సింగ్ మాత్రం మంచిగానే పద్ధతిగా మంచిగా వేసుకుంటుంది. ఆబ్వియస్లీ చూడ్డానికి బాగుండేలానే ఉంది. మరొకటి ఏంటి అంటే ఈ విష్ణుప్రియ గారి డ్రెస్సింగ్ సెన్స్ని మాత్రం అనే రైట్స్ తనకి లేవు. ఎందుకంటే తను ఎన్నో షోస్ చేస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ తనకి ఆ డ్రెస్సింగ్ స్టైల్ అలవాటు, తనకి ఆ లైఫ్ స్టైల్ తనకి అలా లీడ్ చేయడం అలవాటు. బట్ అలా అని చెప్పేసి తన డ్రెస్సింగ్ స్టైల్ని తిను కామెంట్ చేసే రైట్స్ తినకి ఎవరు ఇవ్వలేదు కాబట్టి తిను అనకూడదు. ఇక్కడ నేను ఎవరిని తప్పట్టి మాట్లాడడం లేదు. మేబీ తినే కొంచెం మాట సమాధానం ఆ రకంగా మాట్లాడకూడదు అని నా ఇంటెన్షన్. అంటే విష్ణుప్రియ యొక్క లైఫ్ స్టైల్ని మనం కామెంట్ చేసేంత లేదు. తను ఎలాంటి డ్రెస్ వేసుకున్నా మనం ఎందుకు అనాలి. మరొకటి ఏంటంటే ఈ బ్రేస్ పట్టుకుని మాట్లాడుతూ ఉన్నది తిననమాట. ఎవరు పృథ్వీ హ్యాండ్ పట్టుకొని సోనియా కూడా మాట్లాడుతుంది. మేబీ తన విషయంలో ఈ విష్ణుప్రియ రాంగ్గా తీసుకోలేదు కదా. అంటే తిను ఒక అబ్బాయి హ్యాండ్ పట్టుకొని ఇట్లా బ్రేస్ చూస్తూ సరదాగా ఏ ఇంటెన్షన్తో మాట్లాడినా తిన రాంగ్గా మాట్లాడలేదు కాబట్టి విష్ణుప్రియ వేరే అబ్బాయి దగ్గర కూర్చున్నప్పుడు డిస్కంఫర్ట్గా ఉంటుంది, తన డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటలేదు అలా కామెంట్ చేయకూడదు అనమాట. మేబీ సంథింగ్ వీళ్ళిద్దరి మధ్య చిన్న ఇష్యూ జరిగినట్టయితే నాకు అనిపించింది. బట్ ఏదైనా ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ మంచిగానే ఉన్నారు. సీతకు వచ్చేసి ఏంటంటే టూ ఎమోషన్ అయిపోతుంది. లైక్ బేబక్క గురించి ఎలా అంటే హెరేజ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉంటే హెరేజ్ పడినటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. లైక్ బేబక్క హెరేజ్కి లోనైంది అన్నట్టుగా మాట్లాడింది అనమాట సీతక్క. లైక్ సోనియా అరేంజ్ చేసింది, బట్ అయినా కానీ ద ఫస్ట్ ఫేజ్లో సోనియాని అందరూ కూడా సేవ్ చేశారు, సేఫ్ అయిపోయింది కదా సేఫ్ జోన్లోకి అన్నట్టుగా మాట్లాడింది అనమాట సీతక్క. మరొకటి ఏంటంటే నిఖిల్ వచ్చేసి జస్ట్ ఒక హగ్ ఇస్తాడు ఇలా. అంటే లైక్ ఎలా అంటే లైక్ ఓదార్చటము, ఏడుస్తుంది కదా పాపం, దగ్గర తీస్తాడు. అప్పుడు ఇంకా ఏడుపు వస్తుంది పాపం సీతక్కకి. లైక్ షీఈస్ ఫీలింగ్ టూ బ్యాడ్. అంటే వెళ్ళిపోయింది కదా బేబక్క, తను కొంచెం ఎక్కువగా హర్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంది. సో ఇంక నేను అన్నీ కూడా నామినేషన్స్ జరిగి ఉన్నాయి కదా, పెయింట్స్ వాటర్ పోయడము. సో మనం చూస్తున్నాము. నేను యాక్చువల్లీ చెప్పాలంటే నాకు కొంతలో కొంత అర్థమైంది, మీతో చెప్తున్నాను. లైక్ ఆ ఎపిసోడ్ చూసినప్పుడు ఎక్కువగా సోనియా విష్ణుప్రియకి మధ్యనే ఎక్కువ జరిగిందేమో అనిపించింది. సో అంతే, కొంచెం తను కరెక్ట్గా మాట్లాడుతూ మంచి వేలో కనుక ఉంటే సోనియా గారికి కూడా కొంచెం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అనేది ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఆబ్వియస్లీ. బట్ తను ఏంటంటే మాట్లాడడం కొంచెం రాంగ్గా మాట్లాడుతుంది, కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అదొకటి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్లోకి ఎవరు కూడా వెళ్ళకుండా ఉంటే అంటే అలా మాట్లాడకూడదు. లైక్ విష్ణుప్రియకి నీకేమైనా ఫ్యామిలీ ఉందా అలాంటి కామెంట్స్ ఇట్స్ టోటలీ రాంగ్.
అలానే మరొకటి ఏంటంటే ఇంకా ఎక్కువ చెప్పొచ్చు ఈ బిగ్ బాస్ షో గురించి, ఇంకా జరిగింది చాలా ఉంటుంది. కానీ ఆబ్వియస్లీ నాకు మీ నుంచి రెస్పాన్స్ అనేది ఉండట్లేదు. అసలు ఎవరైనా బిగ్ బాస్ చూస్తున్నారా లేదా, చూస్తే ఎందుకు కామెంట్ చేయట్లేదు? ఎందుకంటే నాకు అసలు మీ వైపు నుంచి కొంచెం రెస్పాన్స్ కూడా రావట్లేదు. అసలు మీరు ఎవరికి ఓట్ వేద్దాం అనుకుంటున్నారు, ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు, అసలు మీకు ఎవరి మీద ఎటువంటి ఒపీనియన్ ఉందంటే ఎవరు కామెంట్ చేయట్లేదు. సో దట్స్ వై నేను ఒక జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా చిన్నగా మీకు చెప్పాను నైట్ ఎపిసోడ్ కూడా. ఎందుకంటే నేను ఎంత చెప్పినా కానీ మీ నుంచి రెస్పాన్స్ లేనప్పుడు నేను ఎంత చెప్తున్నా ఎవరి ఒపీనియన్ ఏంటో నాకు తెలియట్లేదు. ఎందుకంటే మీ ఒపీనియన్ నాతో షేర్ చేయట్లేదు అనమాట. సో వీలైతే మీ ఒపీనియన్ని నాతో షేర్ చేయడానికి ట్రై చేయండి. నేను వీలైనంత వరకు బిగ్ బాస్ షో గురించి నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటాను. సో సీ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.